హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైకా బక్రా ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్ మన యూట్యూబ్ ఛానల్. సో ఇది మడిలో వచ్చేసి మనం రెడ్ నేపియర్ పెడుతున్నాం. రెడ్ నేపియర్ వచ్చేసి అదే సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా 2x2 గ్యాప్ ఇస్తున్నాం. అంటే 2 feet ప్లస్ 2 feet, ఇటు చూసిన 2 feet, ఇటు చూసిన 2 feet గ్యాప్ ఇచ్చుకొని పెడుతున్నాం అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి కూలీలు పెడుతున్నారు, మన వాళ్ళు అక్కడ నుంచి పెట్టుకుంటూ వస్తున్నారు. వాటర్ అయితే ఫుల్ అయిపోయింది. ఇది మడిలో వచ్చేసి రెడ్ నేపియర్ పెట్టేద్దాం. సో నెక్స్ట్ మనం ఇది అయిపోయిన తర్వాత తైవాన్ జాయింట్కి పెట్టుకుందాం. అక్కడ స్టార్టింగ్ నుంచి పెట్టేసుకుంటూ వచ్చేసరికి ఇక్కడికి ఇది వచ్చేసి పెట్టేసారు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ సైడ్ వచ్చాను, నేను చూపిస్తున్నాను మీకు. ఇటు మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇటు 2 feet, ఇటు 2 feet ఉంది, అటు కూడా 2 feet ఉంది. సో అంటే జస్ట్ ఏంటంటే గ్యాప్ మనం యావరేజ్గా చూసుకొని పెడుతున్నాం అన్నట్టు, కొలతలు ఏం తీసుకోకుండా. ఇది వచ్చేసి రెడ్ నేపియర్ కనిపిస్తుంది. ఇది ఈ సంచిలో ఉంది అన్నట్టు రెడ్ నేపియర్ మొత్తం. చిన్న చిన్న బ్యాగులలో వేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చిన్నగా పెట్టేస్తున్నారు. సో నెక్స్ట్ కంటిన్యూ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మనం ఇదే రెడ్ నేపియర్ అయిపోయిన తర్వాత తైవాన్ జాయింట్ కింగ్ పెట్టేసుకుందాం. పైన మడిలో వాటర్ వస్తున్నాయి కదా, స్ట్రేట్ ముందు ఉంది చూడండి, దాంట్లో తైవాన్ జాయింట్ కింగ్ అండ్ 4 జిబులెట్. ఈరోజు వచ్చేసి 4 కంప్లీట్ చేసేసుకుందాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.